హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక అలర్టింగ్ న్యూస్ అయితే సైబర్ పోలీస్ క్రైమ్ నుంచి రావడం జరిగింది. సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి దారితీస్తున్నారు. ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్ కొనుగోలు, ఫేక్ ప్రొఫైల్తో ట్రూ కాలర్, ఇతర దేశాల నంబర్స్తో మిస్డ్ కాల్ ట్రాప్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి నుంచి అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు ఆదేశిస్తూ ఉన్నారు. అయితే ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించిన వివరాలు ఏంటి, అండ్ వీటి నుంచి మనం ఎలా బయటపడాలి, అండ్ వీటిని మనం ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు అన్నిటికీ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. మీకు మిస్ కాల్ వచ్చిందా? ఇండియా కోడ్ +91 కాకుండా ఇతర కోడ్లతో కాల్స్ వచ్చి కట్ అయిందా? అయితే జాగ్రత్త, తిరిగి కాల్ చేయకండి. అది సైబర్ నేరగాల కాల్ కావచ్చు. మీరు అలా కాల్ వచ్చింది అని తిరిగి కాల్ చేశారు అంటే మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ ఆధారంగా మీ డేటా మొత్తాన్ని కూడా వారి చేతిలోకి అప్పచెప్పినట్టే అవుతుంది. రోజు రోజుకు ఇలా పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో ప్రస్తుతం కొత్త రకం మోసానికి సైబర్ నేరగాళ్లు తెర తీశారు. అలా మిస్డ్ కాల్ ఇచ్చి రిటర్న్ కాల్ చేసిన వారి అకౌంట్స్ ని హ్యాక్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ అకౌంట్స్ లోని డబ్బు మొత్తాన్ని కూడా దోచేస్తూ ఉన్నారు. ఇలాంటి కాల్స్ పట్ల అపరిమితంగా ఉండాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. అందువల్లే స్పామ్ కాల్ సహా వర్చువల్ కాల్ నెంబర్స్ పై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి అవగాహన తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్సే సైబర్ నేరగాళ్లకు మెయిన్ టార్గెట్. మన ఇండియా కోడ్ +91 కాకుండా +255, +371 సహా ఇతర దేశాలకు సంబంధించిన ISD కాల్స్ ని సైబర్ నేరగాళ్లు చేస్తూ ఉన్నారు. ఈ సైబర్ నేరగాళ్లు వివిధ దేశాల కోడ్లతో ఆన్లైన్ లో వర్చువల్ ఫోన్ నెంబర్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. వీటితో పాటు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్స్ కూడా వినియోగిస్తూ ఉన్నారు. ఇంకా నేషనల్ బ్యాంక్ పేర్లతో ట్రూ కాలర్, అందమైన అమ్మాయిల డీపీలు పెట్టుకుంటూ ఉన్నారు. కొన్ని కాల్స్ వాళ్ళు ఆన్సర్ చేసినప్పటికీ #90 లేదా #09లను డయల్ చేయవలసి ఉంటుంది. అలా డయల్ చేసిన వారి అకౌంట్స్ ని ఖచ్చితంగా వాళ్ళు హ్యాక్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇవే కాకుండా రిటర్న్ కాల్ చేస్తే ఆటోమేటిక్ లిఫ్టింగ్ కూడా వర్చువల్ నెంబర్స్ తో కాల్ చేసి ఆన్సర్ చేసేలోగే కట్ చేస్తూ ఉన్నారు. తిరిగి కాల్ చేసిన వారి నెంబర్స్ ని ఆటోమేటిక్ గా లిఫ్ట్ చేస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే వారి ఫోన్ నెంబర్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ సమాచారం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తూ ఉన్నారు. వీటితోటి సాధారణ జనాలు ఆన్లైన్ మోసాలకు గురవుతూ ఉన్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నట్లు టెలికాం సంస్థలు, సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఇవే కాకుండా మిస్డ్ కాల్ ద్వారా ప్రీమియం రేట్ సర్వీస్ స్పామ్ కూడా జరుగుతుందని టెలికాం కంపెనీలు తన కస్టమర్లను కూడా హెచ్చరిస్తూనే ఉన్నాయి. అండ్ వీళ్ళంతా కూడా ఇప్పుడు మిస్డ్ కాల్ వచ్చిన నంబర్ కి తిరిగి కాల్ చేయొద్దు, స్పందించొద్దు అని చెప్తూ ఉన్నారు. ఇవే కాకుండా కాల్ రిసీవ్ చేసుకునే నేరగాళ్లు గిఫ్ట్ ఫ్రాడ్ సహా రకాల స్కీమ్ పేర్లు చెప్పి ట్రాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఇంకెప్పుడన్నా ఫోన్ లిఫ్ట్ చేయాలి అనుకుంటే మీరు కోడ్ ని చూసే లిఫ్ట్ చేయండి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గుర్తు తెలియని నెంబర్స్ నుంచి మిస్డ్ కాల్ వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ ముందు కోడ్ ని చెక్ చేసుకోండి. కొన్ని స్పామ్ కాల్స్ తిరిగి కాల్ చేసినప్పటికీ కనెక్ట్ కూడా కావు. సైబర్ నేరగాళ్లు వర్చువల్ ఫోన్ నెంబర్ ఇంకా బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తూ ఉన్నారు. +91 ఉంటే అది ఇండియాలో వినియోగిస్తున్న నెంబర్ గా గుర్తించాలి. ఇతర నెంబర్స్ తో కాల్ చేసి #90 లేదా #09 డయల్ చేయాలని కోరితే ఇలా మీకు జరిగిన వెంటనే 1930 స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సిందిగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ DSP అయిన కవిత గారు పేర్కొన్నారు. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి అని అందరికీ వీడియో షేర్ చేయండి.